ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. వికలాంగులకు ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ప్రభుత్వ సదనాలు ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ వికలాంగులకు జాతీయ రీసెర్చ్ సెంటర్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. వికలాంగుల చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనే. వికలాంగుల చట్టాలు అమలు పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 150 రోజులు పని కల్పించాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు అంత్యోదయ కార్డు కింద 35 కేజీల బియ్యం ఇవ్వాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇండ్లలో వికలాంగులకు 5% రిజర్వేషన్ ఉండాలి. ఆసరా లేని వృద్ధులకి, వితంతువులకు కూడా రిజర్వేషన్ ఉండాలి ఇండ్లలో అని చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే మేము ఈ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ హస్తం గుర్తుకి వికలాంగులు కానా, వితంతువులు కానా, వృద్ధులు కానా, కల్లుగీత కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, చేనేత బీడీ కార్మికులు సంపూర్ణంగా మద్దతు తెలిపి వారికి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం. రేపు పెన్షన్ ఇవ్వబోయేది కూడా వెళ్ళి. ఈ సందర్భంగా మరొక విషయం కూడా చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల కోసం 6 రకాల న్యాయాలు ప్రకటించింది. మొదటగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తుంది. సార్ నిజంగా ఇస్తుందా మరి అని మనం ప్రశ్నించుకుంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చాం మనం. అలానే కేంద్ర వ్యాప్త, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం. వికలాంగుల హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేయబోతున్నాం. సైన్ లాంగ్వేజ్ని, బ్రెయిల్ స్క్రిప్ట్ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జీవన భద్రత మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం. ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 16ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులు వివక్ష లేని జీవనం కొనసాగేలా చేయబోతున్నాం.